కొత్త నిజాలైతే బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి పలువురు ఎన్నో కామెంట్స్ అయితే చేస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఎదిగినటువంటి హిడ్మా ఇంత ఈజీగా పోలీసులకు ఏ విధంగా చిక్కాడు అనే డౌట్స్ ప్రతి ఒక్కరిలో కూడా రేజ్ అయ్యాయి. సుమారుగా 200 మంది పోలీసులను మట్టుబెట్టాడు హిడ్మా. ప్రతి ఒక్క అంశంలో కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తాడు. అలాంటి ఇంటెలిజెంట్ మావోయిస్ట్ హిడ్మా ఇంత ఈజీగా ఏపీ పోలీసులకు ఏ విధంగా చిక్కాడు అనే కోణంలో చాలా మంది ఆలోచనలు అయితే ఉన్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ పై అయితే కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల ఎన్కౌంటర్ల నుంచి అతి సులువుగా తప్పించుకున్నాడు హిడ్మా. కానీ ఏపీ పోలీసులకు ఏ విధంగా చిక్కాడు అనే విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఛత్తీస్గఢ్ అడవులపై మొత్తం హిడ్మాకైతే పట్టుంది. ఆ అడవుల్లో ఉన్నంత కాలం కూడా హిడ్మా చాలా సేఫ్గా ఉన్నాడు. కానీ ఏపీ బార్డర్కి రావడమే హిడ్మాకు మైనస్ అయిందా అంటూ కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ ప్రాంతంపై అంటే ఏపీ బార్డర్ ప్రాంతంపై హిడ్మా అండ్ టీంకి సరైన అవగాహన లేకపోవడం కూడా మరో మైనస్గా చెప్పొచ్చు. ఇక ఛత్తీస్గఢ్ అడవులపై హిడ్మాకైతే ఎంతో పట్టుంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నారు కాబట్టి ఒక అణువు కూడా హిడ్మాకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే కోణంలో పూర్తి అవగాహన ఉంటుంది. ఏ మారుమూల ప్రాంతం లేదంటే అడవిలో ఏ చిన్న ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ ఎవరున్నారు ఏం జరగబోతుంది అనేది ఈజీగా హిడ్మా పసిగట్టగలడు. కానీ ఏపీకి రావడమే అతను చేసిన మిస్టేక్ అంటూ కూడా చాలా మంది అనుకుంటున్నారు. హిడ్మాకి అసలు ఏపీ బార్డర్కి రావడమే మైనస్ అని చెబుతున్నారు. ఉత్తర భారత ఆదివాసీలంతా కూడా హిడ్మాకైతే సపోర్ట్ చేస్తారు. వాళ్ళిచ్చే సమాచారంతోనే చాలా ఎన్కౌంటర్ల నుంచి ఆయన తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా క్లోజ్గా ఇక ఎన్కౌంటర్ అవ్వబోతాడు హిడ్మా అనుకున్న ప్రతిసారి కూడా హిడ్మా తప్పించుకున్నారు. సో ఆ ఆదివాసీలంతా కూడా హిడ్మాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఆ విధంగా వందల ఎన్కౌంటర్ల నుంచి కూడా హిడ్మా తప్పించుకున్నాడు. కానీ ఎటువంటి పట్టులేని ఏఓబీకి రావడంతోనే పోలీసులకు ఈజీ టార్గెట్ గా మారాడు. దాదాపు 200 మంది పోలీసుల్ని చంపిన హిడ్మా అన్ని రాష్ట్రాల పోలీసులు కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. అటు కింది స్థాయి నుంచి కూడా టాప్ లీడర్ గా ఎదిగాడు హిడ్మా. సుమారు 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. అటువంటి హిడ్మా అంత ఈజీగా ఏఓబీ పోలీసులకు ఏ విధంగా చిక్కాడు, ఏ విధంగా ఎన్కౌంటర్ అయ్యారని చాలా మంది ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ అసలు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా పోలీసులకు చిక్కాడు? చూసుకున్నట్లయితే ఏదైతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్న హిడ్మా అయితే ఏఓబీలో అయితే ఎన్కౌంటర్ కి గురయ్యాడు. అయితే ఈ ఎన్కౌంటర్ కి గురై బోర్డర్ కి వచ్చాడంటూ కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా అయితే పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం అయితే ఇక్కడ ఒక షెల్టర్ ని ఏర్పాటు చేసుకునేందుకైతే అంటే ఇప్పటికే ఆపరేషన్ ఖగర్ పేరున అయితే ఇప్పటికే పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులు, ప్రముఖ మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టులు ఎక్కడ కనబడినా కూడా ఏరి వేస్తామంటూ కూడా ఇప్పటికే దేశ హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం మావోయిజాన్ని అంతం చేస్తామంటూ కూడా ఆపరేషన్ ఖగర్ అయితే ఇప్పటికే తలపెట్టారు. దీని టార్గెట్ మార్చి వరకు కూడా ఉంది. 2026 మార్చికి అసలు మావోయిస్ట్ అనే వాళ్ళు లేకుండా చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అనేక దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. మావోయిస్టుల్ని ఏరువేత అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన హిడ్మా ఏదైతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కాబట్టి అతను సుమారుగా 200 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు, అదే నార్మల్ పోలీసులు, అదే విధంగా సిఐలను, డిఎస్పీలను ఇలా అనేక మందిని పోలీసులను మట్టుపెట్టాడు. ఈ నేపథ్యంలో సుమారుగా 5 రాష్ట్రాలకి సంబంధించిన పోలీసులు అలాగే ప్రత్యేక బలగాలు కూడా హిడ్మా మీద నిఘా ఉంచిన పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అయితే ఒక సేఫ్ జోన్ గా ఉండొచ్చు. ఏపీకి సంబంధించి అంటే ఛత్తీస్గఢ్ కి ఇటు పక్కన తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలాగే ఒడిశాకి సంబంధించిన బోర్డర్ అంతా కూడా ఇక్కడ మారేడుమిల్లి, ఏపీలో ఉన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం ఉంది, టైగర్ జోన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా అక్కడికి వచ్చే సాహసం చేయరు కాబట్టి దీన్ని ఒక షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకుందామని హిడ్మా ఏపీలోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే హిడ్మా రాకకి ముందే కూడా 2 ఎన్కౌంటర్ కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అవి కూడా అటవీ ప్రాంతానికి అంటే రంపచోడవరం నియోజకవర్గంలోనే 2 ఎన్కౌంటర్లు జరిగాయి. 2 ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కూడా మావోయిస్టులని మట్టుపెట్టారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో ఏఓబీకి ఎంటర్ అయిన హిడ్మా మీద ప్రత్యేక నిఘా ఉంచారు. 10 days నుంచి ఇన్ఫర్మేషన్ ఉందంటూ కూడా రాష్ట్ర అడిషనల్ డీజీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కంప్లీట్ గా పక్కా సమాచారం తోటి 10 రోజులు అబ్జర్వేషన్ తర్వాత హిడ్మాని
మత్తు పెట్టినట్టుగా కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. షెల్టర్ కోసమే హిగ్మా అతని బ్యాచ్ మొత్తం అందరూ కూడా ఏపీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనావాసాల్లో కలిసిపోయేందుకు కొంతమంది విజయవాడ, కొంతమంది ఏలూరు, కొంతమంది కాకినాడ, అలాగే రావులపాలెంలో కూడా ఇక్కడిక్కడిగా అలా స్ప్రెడ్ అయ్యి నెమ్మదిగా జనావాసాల్లోకి వచ్చేస్తే, అంటే టౌన్స్ లోకి వచ్చినప్పుడు సేఫ్టీ షెల్టర్ జోన్ లో ఉన్నట్లుగా అయితే వీరు ఫీల్ అవుతారంటూ కూడా నిన్న డీజీపీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా హిగ్మా తన అటు నుంచి పోలీసుల చెర నుంచి కూడా బయటికి రావడం కోసం ఏవోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కూడా తన అనుచరుల్ని జనాల్లోకి పంపించి ఎక్కడైతే టౌన్స్ లోకి పంపించి ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకుని ముందుగా పని చేయడానికి వచ్చిన కూలీలుగా వారందరూ కూడా ఎక్కడ విజయవాడలో దొరికిన హిగ్మా అనుచరులు కావచ్చు, అదేవిధంగా ఇటు పక్కన ఏలూరులో దొరికిన 15 మంది అనుచరులు కావచ్చు, వీరందరూ కూడా డైలీ కూలీగా పనిచేసేందుకు వచ్చామంటూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ కూలీని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి అలా డైలీ కూలీ పనికి వచ్చామని ఆ ఇల్లు రెంట్కి తీసుకోవడం, అలాగే డైలీ కూలీ పనుల్లోకి ఆల్రెడీ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి ఖచ్చితంగా అంటే జనరల్ పీపుల్ లోకి మధ్యలోకి వచ్చేస్తే కనుక, మామూలు సామాన్య ప్రజానికంలోకి వచ్చేస్తే హిగ్మా కోసం వారు అడవుల్లోనే గాలిస్తారు. కాబట్టి ఖచ్చితంగా జనావాసాల్లో హిగ్మా గురించి గాలించరు. అండ్ ఇప్పుడు హిగ్మాకి సంబంధించిన ఫోటో కూడా దాదాపుగా చాలా సంవత్సరాల వరకు కూడా పోలీసుల వద్ద కూడా లేదు. అయితే హిగ్మా అని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా గుర్తుపట్టలేరు అనే ఒక ఐడియాలజీ తోటి అయితే ఇటు పక్కకి ముందు ఏపీలో అడవుల్లో ఎంటర్ అయ్యి తన అనుచర గణాన్నంతా కూడా ఈ జనావాసాల్లోకి నింపినట్టు తెలుస్తుంది. ఆ జనావాసాల్లోకి నెమ్మదిగా హిగ్మా కూడా వచ్చేద్దాం అనే ప్లానింగ్ లో ఉన్నట్లుగానే తెలుస్తుంది. అయితే హిగ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, అలాగే అతనికి కమాండర్స్ మూడు శివశంకర్ జనావాసాల్లోకి రావాలనే ఆలోచన ఉంది. ఆ కోణంలోనే వారి యొక్క అనుచరులను పంపించడం అయితే జరిగింది అంటున్నారు. మరి హిగ్మాకి అసలు లొంగిపోయే ఆలోచన ఏదైనా ఉందా, లేదంటే జనావాసాలలో తిరగాలని ప్లాన్ ఉంటుందా? దీని మీద ఒక డిఫరెంట్ వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ లో అనేక మంది పోలీసుల్ని హిగ్మా మట్టుపెట్టడం తోటి అతను గొరిల్లా ఆపరేషన్ లో పాల్గొన్నాడు. అంటే సుమారుగా ఒక 300 మంది మావోయిస్టు, ఒక 50-60 మంది సిఆర్పిఎఫ్ బలగాలను మట్టుపెట్టిన అలాంటి భయంకరమైన ఆపరేషన్ లో పాల్గొని హిగ్మా చిన్న వయసు నుంచి కూడా అలాంటి ఆపరేషన్ అన్నింటినీ సక్సెస్ఫుల్ గా మాస్టర్ మైండ్ తోటి చేశాడు. కాబట్టి అటుపక్కన ఛత్తీస్గఢ్ లో కనుక పోలీసులకి లొంగిపోతే అతన్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారు అనే ఒక నేపథ్యంలో ఇటు పక్కన ఏపీకి వచ్చి లొంగిపోదాం అనుకునే ఒక వాదన వినిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే హిగ్మా ఎలా ఉంటారు అనేది ఎగ్జాక్ట్ గా పోలీసులు గుర్తుపట్టలేరు. కాబట్టి జనావాసాల్లోకి వచ్చి నార్మల్ పీపుల్ లాగా కొంతకాలం ఈ ఆపరేషన్ కాగారికి సంబంధించిన ఈ గొడవలన్నీ కూడా సర్దుమరిగే వరకు కూడా కొంతకాలం జనావాసాల్లోకి ఉండాలనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు పక్కన ఏదైతే జనావాసాల్లోకి వచ్చిన వీరి అనుచరుల ద్వారా ఇటు పక్కన కాకినాడ పోర్ట్ నుండి కాకినాడ సముద్ర మార్గం నుంచి కూడా శ్రీలంక వెళ్ళిపోవాలని ఒక ఆలోచనలో ఉన్నారు అని కూడా ఒక అనేక రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా చూసుకోవచ్చు మనం. రేఖ హిగ్మా ఇటు పక్కన గిరిజనులందరికీ కూడా, అటు పక్కన ఎవరైతే ఛత్తీస్గఢ్ సంబంధించిన గిరిజనులు ఉన్నారో వీరందరూ కూడా చాలా తక్కువ ఆర్థిక స్తోమత కలిగిన వారు అనమాట. ఎందుకంటే మనం నిన్న హిగ్మా ఇంటిని చూసాం, కేవలం ఒక తాటేకిలతో నిర్మించిన చిన్న పూర గుడిస. అదే విధంగా హిగ్మా గ్రామం కేవలం 50 ఇళ్లను కలిగి ఉన్న ఒక గ్రామంలోనే 90 మంది మావోయిస్టులని హిగ్మా సృష్టించగలిగాడు. అంటే అక్కడ పేదరికం అనేది, అణిచివేత అనేది ఎంత స్టేజ్ లో ఉందో ఆలోచించవచ్చు. అందు గురించే ఆ ఏరియా మొత్తాన్ని మనం నిన్న హిగ్మాకి సంబంధించిన అంత్యక్రియల ఒక వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా ఒక 200 మంది పోలీసులను మట్టి పెట్టిన ఒక మావోయిస్ట్ కి ఎంత మంది అభిమానులు, అది కూడా వారి గ్రామంలో 50 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ 50 ఇళ్లలో 90 మందిని మావోయిస్టులుగా మార్చాడు. ఈ 50 ఇళ్లు కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారుగా 2000 మంది ప్రజలు వచ్చి అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారంటే ఆదివాసుల పట్ల ఆయన హీరోగా ఉన్నారని మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. అయితే హిగ్మా పోలీసులకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పుకోవాలి రేఖ. శివశంకర్, అటు గెరిల్లా యుద్ధాన్ని ప్రణాళికలు రచించడంలో లేదా ఐఎండి బాంబ్స్ ఈ విధంగా సో ప్రతి ఒక్క అంశంలో కూడా చాలా నిష్ణాతులైనటువంటి హిగ్మా అసలు ఏపీకి రావడము, మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్స్ ఆల్రెడీ జరుగుతున్నాయని తెలిసి కూడా అక్కడికి రావడానికి ఏంటి రీజన్స్ అని కూడా చాలా మందిలో ఆలోచనలు ఉన్నాయి. సో దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఉంటే హిగ్మా ఎన్కౌంటర్ జరిగే అవకాశాలు ఉండేనా?
మనం చూసుకున్నట్లయితే మారేడుమిల్లి అడవుల్లో గతంలో కూడా తెలంగాణకి సంబంధించిన రవి కూడా మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చి అక్కడ ఒక డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ డీప్ ఫారెస్ట్ అది కూడా హై పైన ఉంటుంది, చాలా హైట్ లో ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి రోడ్డు మార్గాలు కాదు, కాలినడకన కూడా సుమారుగా అడవి లోపల ఒక 30-40 కిలోమీటర్ ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ఒక జోన్ ఉంటే అది సేఫ్ గా ఉంటుందని కూడా తెలంగాణకి సంబంధించిన రవి అనే ఒక మావోయిస్ట్ కూడా అప్పుడు గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికన్నా ఇంకొంచెం డేంజర్ జోన్ అంటే ఇంకొంచెం డీప్ ఫారెస్ట్ అది కూడా టైగర్ జోన్ కి అత్యంత సమీపంలో ఉన్న ఒక ప్రాంతాన్ని షెల్టర్ జోన్ గా ఎన్నుకొని అక్కడే స్టే చేస్తున్నట్లుగా అయితే 10 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఉందని కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితుల నేపథ్యంలో మనం క్లియర్ గా చూసుకోవచ్చు. టైగర్ జోన్, డీప్ ఫారెస్ట్ ఖచ్చితంగా ఎవరు వచ్చే సాహసం చేయరు. కాబట్టి అక్కడ ఒక షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకుని ఈ వీళ్ళ అనుచరులందరూ కూడా ఏపీ ప్రజానికాల్లో కలిసిపోయారు. కాబట్టి ఎక్కడ షెల్టర్ జోన్ సేఫ్ గా ఉంటుందని భావిస్తే అక్కడికి మూవ్ అవ్వచ్చు అనే ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుని ఉండొచ్చు. దాని గురించి కనమ వారందరినీ కూడా ఏపీ ప్రజల్లో ఏదైతే టౌన్స్ లో విజయవాడ టౌన్ కావచ్చు, ఏలూరు టౌన్ కావచ్చు, కాకినాడ టౌన్ కావచ్చు ఇలా స్ప్రెడ్ చేసి అక్కడి నుంచి కూడా ఏదైతే సేఫ్ జోన్ ఉంటుందో ఎక్కడైతే పోలీసుల తనిఖీలు కానీ పోలీసుల ఫంక్షన్స్ కానీ ఎక్కువగా ఎక్కడ ఉండవు అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత ఇటు పక్కకి రావచ్చనే ప్లాన్ తోటి హిగ్మా మొత్తం అంతా ప్లాన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ఆపరేషన్ అంతా కూడా సీక్రెట్ గా ఉంచారు. ఇంకా ఎంతమంది ఆ డైరీలో ఎంతమంది పేర్లు ఉన్నాయి, వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రజావాసాల్లో ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం గోప్యంగానే ఉంచామని కూడా నిన్న డీజీపీ స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్ శివశంకర్, హిడ్మాకి సంబంధించిన బంధువులు కూడా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. వారికి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. హిడ్మా ఆల్రెడీ 1 వీక్ బిఫోరే పోలీసులకు భద్రతా దళాలకు చిక్కడం జరిగింది. ఇన్ని రోజులు వెయిట్ చేసి టైం చూసి ఎన్కౌంటర్ చేశారు అంటూ కూడా వారు మాట్లాడుతున్న సందర్భాలు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? నేను చూసుకున్నట్లయితే ఏ మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగినా కూడా గతంలో జరిగిన 2 ఎన్కౌంటర్లు కూడా బోటకప్ప ఎన్కౌంటర్లు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం, అదే విధంగా వాళ్ళు లొంగిపోవడానికి వచ్చారు, ఆ లొంగిపోవడానికి వచ్చిన వారిని పట్టుకుని వారిని కిల్ చేయడం, చంపడం, అంత దారుణంగా షూట్ చేసి చంపడం, అది కూడా ఎన్కౌంటర్ చెప్పడం అయితే ఎంతవరకు సబబని గతంలో జరిగిన 2 ఎన్కౌంటర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టుల ఎన్కౌంటర్ తర్వాత ఇది సర్వసాధారణంగా ఇప్పుడు వినిపిస్తున్న మాట. కానీ మోస్ట్ వాంటెడ్ గా మావోయిస్ట్ గా ఉన్న హిడ్మా అక్కడ ప్రాంతాల్లో అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కడ కనిపించినా కూడా అతను అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఆదివాసులకు సంబంధించి అక్కడ ఆదివాసుల్లో కానీ ఆ అటవీ ప్రాంతం అంతా కూడా అంటే సుమారుగా 30 ఏళ్ల నుంచి హిగ్మాకి సంబంధించి చిన్న పల్లెటూరును కూడా ఆయన ఎప్పుడు విజిట్ చేసి లేదని కూడా పోలీస్ రికార్డ్స్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ ఛత్తీస్గఢ్ కి సంబంధించిన అడవులంతా కూడా ఆయనకి కొట్టునిపోయింది. కానీ ఆ అడవుల్లో ఉంటే ఖచ్చితంగా ఆదివాసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఖచ్చితంగా చాలా సార్లు అలాగే హిగ్మా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మారేడుమిల్లికి సంబంధించి ఈ అడవి ప్రాంతం అంతా కూడా హిగ్మాకి కొత్త అవడం, ఇక్కడ ఆదివాసులు ఆయన్ని ఇక్కడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా రాకపోవడం ఎగ్జాక్ట్ గా చిక్కిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక హిడ్మా ఎన్కౌంటర్ పై కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎంతో పట్టున్న హిడ్మా అక్కడ ఉన్నప్పుడు 100 ఎన్కౌంటర్ల నుంచి అతి సులువుగా ఆదివాసుల నుంచి సమాచారం అందుకొని క్లోజ్డ్ ఎన్కౌంటర్స్ నుంచి తప్పించుకున్న హిడ్మా ఈసారి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఏఓబి బోర్డర్ కి రావడంతోనే ఒక మైనస్ పాయింట్ గా అయితే ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఒకవేళ ఏపీ బోర్డర్ కి రాకపోయి ఉన్నట్లయితే, ఒకవేళ ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఉంటే తన ఎన్కౌంటర్ జరగడానికి చాలా కష్టం అయ్యే పరిస్థితులు ఉండేవి అంటూ కూడా తన అభిమానులు చెబుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క వర్షన్ అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చూస్తున్నాం. 100 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా అటు ఏఓబి ప్రాంతంలోకి రావడంతోనే తనకు మైనస్ గా మారింది అంటున్నారు. ఆదివాసులు చాలా వరకు అయితే సపోర్ట్ చేసేవాళ్ళు. చాలా ఎన్కౌంటర్ల నుంచి కూడా తను చాలా చక్కగా తప్పించుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఎలాంటి పట్టు లేదు ఏఓబిలో. అక్కడికి రావడంతోనే పోలీసులకైతే ఈజీ టార్గెట్ గా హిడ్మా మారాడు. సుమారు 200 మంది పోలీసులు చంపిన హిడ్మా అన్ని రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. కింది స్థాయి నుంచి టాప్ లీడర్ దాకా ఎదిగాడు హిడ్మా. సో ఇప్పుడు ఏఓబికి రావడంతోనే పోలీసులకు ప్లస్ పాయింట్ అయిపోయింది. హిడ్మాని ఎన్కౌంటర్ చేయడానికి ఈజీగా అయిపోయింది. అక్కడికి రాకుంటే బాగుంటుంది అంటూ కూడా హిడ్మా అభిమానులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది.